సరే, ఒక్క శ్లోకం చూడండి, సరిగ్గా అర్థం అవ్వకపోతే నేను వాళ్ళందరినీ యోనిలో ఇసిరేస్తాను, నేను వాళ్ళకి పడేస్తాను. ఆ సంస్కృతంలో అలా ఉన్నా లేకపోయినా మనవాళ్ళు అసలు అది కొంచెమే ఉంది. అది నేను చూసా, అక్కడ నేను ఒక 20 పదాలు ఉన్నాయి దానికి. నేను పెడతాను అలా ఉంది, పెడతానని లాస్ట్లో పడేస్తాను ఉంది. వీళ్ళు పెడతాను పెట్టట్లా, నేను ఉపస్థితమై ఉంచుతాను అలా మొత్తం అడిగే 20 మీనింగ్స్ ఉన్నాయి. చివర్లో పడేస్తాను ఉంది. వీళ్ళకి ఆ 19లో ఏది రాయకుండా పడేస్తాను రాశాడు. వీళ్ళకి ముందు ఇసిరేయబడాలి కదా. పెడతాను, ఉంచుతాను, ఇస్తాను అని అన్నీ ఉన్నాయి. లాస్ట్గా ఆ పదానికి నేను పడేస్తాను అంటే 20లో మొత్తం వదిలేసి పడేస్తాను రాశాడు. ఎస్, మనం సరైన మార్గంలోనే వెళ్తున్నాము అని చెప్పడానికి నెమ్మదిగా 3 శ్లోకాల్లో మాత్రమే సురసుగంధాలు చెప్పారు ఆయన. 25 అక్కడి నుంచి ఆసురీ పొక్కట్లు చెప్తున్నారు. సురసుగంధాల్లో పరోక్షంగా అసురు దుర్గంధాలు కూడా చెప్పేశారు. ఎందుకంటే ఇవి సురుడు లక్షణాలంటే దానికి ఆపోజిట్ అసురు దుర్గంధాలని కూడా చెప్పారు. చూస్తే అసురుడు అనేవాడు వాడి హేతువు ఎవరు? అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? లేని దృశ్యమాన జగత్తునేమో ఉందనుకుంటుంది, ఉన్న అంతర్యామినేమో లేదనుకుంటుంది. వాడి ఆరిజిన్ అక్కడ. బ్రహ్మసత్యం జగన్మిథ్య అని తెలుసుకోమంటే వాడు జగన్ సత్యం బ్రహ్మమిథ్య అంటున్నాడు. అరే నేనేమన్నాను, నువ్వేమంటున్నావు? అదేరా, మళ్ళీ ఇంకోసారి అంటాను. బ్రహ్మ సత్యం జగన్మిథ్య, వాడు ఏమన్నాడు? జగం సత్యం బ్రహ్మమిథ్య. అది ప్రాబ్లం. సో అస్తిత్వం లేని దాన్నేమో ఉందనుకుంటున్నాడు, అస్తిత్వం ఉన్నదాన్నేమో లేదని అపోహపడుతున్నాడు. ఆ అజ్ఞానాంధకారంలోంచే అసురుడు పుట్టుకొస్తున్నాడు. అసురుడు దర్శకత్వంలో జీవించినవాడు జీవించి ఉండంగానే అసురు సంహారం చేసుకోలేకపోతే మరణాంతర జీవితంలో అసురు సంహారం జరగదు. మళ్ళీ ఆసురీ పోకడలను అభివ్యక్తీకరించడానికి అతడు మొగ్గు చూపుతాడు. కాబట్టి అలాంటి దేహాన్నే ధరిస్తాడు. అలాగే అతడు వెళ్తూ ఉంటాడు. నిన్న నాడీగతంగా రక్తగతంగా అన్నప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ పదప్రయోగం చేయటం ఏం తప్పు కాదనేది మీకు అర్థమవ్వాలి. ఇటు చూస్తే 16వ అధ్యాయం 20వ శ్లోకం. ఈ ఆసురీ ప్రకృతి గల మూఢులు. ఆసురీ ప్రకృతి అన్నప్పుడు ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రకృతి అన్న పదం మీనింగ్ కూడా. ప్రకృతి అన్నప్పుడు చూడండి మీరు ఎంత ఘోరం. మీరు నిజంగా గుండెల మీద చేసుకోండి. ప్రకృతి అనగానే చెట్లు అవన్నీ చూడాల మీరు. పురుషుడు ప్రకృతి, అది ఎన్విరాన్మెంట్. అది కూడా అయి ఉండొచ్చు కానీ అది మాత్రమే కాదు. ప్రకృతి అంటే ఏంటి? స్వభావం. ధర్మం అంటే అభిప్రాయం, మతం అంటే అభిప్రాయం, మతం అంటే అభిప్రాయం. సో ఈ ఆసురీ ప్రకృతి గల మూఢులు, మూర్ఖులు, అజ్ఞానులు నన్ను పొందకయే. మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ క్రక్స్ ఆఫ్ ది టీచింగ్, నన్ను పొందకయే. అంతరంగంలో ఉన్న నన్ను పొందటం అంటే కృష్ణుడిని పొందటమా? మరి ఎవరిని? మరి కృష్ణుడే జన్మ తీసుకోకముందు ఇంకెవరిని పొందుతాం? నన్ను పొందకే అంటే ఎవరు? మన అంతరంగంలో ఉన్న అంతర్యామిని ఆవిష్కరించుకోవటంలో విఫలం అవ్వటం వల్లనే ఆ నన్ను పొందటే అనేది మన జీవితంలో అధిగమించాము లేదు. నిజం చెప్పండి సార్, నిజం చెప్పండి సార్. నన్ను పొందకే అంటే అక్కడ కృష్ణుడిని పొందకేనా, అంతర్యామిని పొందకేనా? అంతర్యామిని పొందకుండా. అంతర్యామిని పొందటం అంటే ఏంటి? నీ అంతరంగంలో అంతర్యామి సజీవంగానే ఉన్నారని తెలుసుకోవాలి. ఫస్ట్ ఏం తెలుసుకోవాలి? ఉన్నారని తెలుసుకోవాలి. తర్వాత అదే నీ నిజతత్వం అని తెలుసుకోవాలి. తర్వాత ఆయన సజీవంగానే ఉన్నారని తెలుసుకోవాలి. తర్వాత ఆయనకన్నా మించిన శక్తివంతమైన వాడు విశ్వంలో మరొకడు లేదని తెలుసుకోవాలి. ఆయనకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించగలిగేవాడు మరొకడు లేడని తెలుసుకోవాలి. ఆయనకన్నా మించిన రక్షకుడు ఇంకొకడు లేడని తెలుసుకోవాలి. ఏది పొందినా ఆయనకే కృతజ్ఞతలు తెలియజేయాలి. ఏది వాంఛించినా ఆయన దగ్గర నుంచే వాంఛించాలి. ఎప్పుడు అనునిత్యం
ఈ దృశ్యమాన జగత్తు మీద ఉన్న నీ దృష్టిని మలచి జ్ఞాననేత్రాలతో అంతర్యామిని దర్శించి అంతర్యామితో అనుసంధానం అవటమే లక్ష్యంగా, ఆ యోగ స్థితిని సంప్రాప్తించుకోవటమే లక్ష్యంగా మనం జీవించగలగాలి. ఇంకా అంతర్యామిని అర్థం చేసుకోకుండా, ఇంకా అంతర్యామి యొక్క అస్తిత్వాన్ని ఆవిష్కరించుకోకుండా, అంతరంగంలో ఉన్న దైవం కోసం బాహ్యంలో అన్వేషించినట్లేగా అక్కడ చెప్పింది. నన్ను పొందకే అంటే లోపల ఉన్నోడి కోసం బయట ఎతకటమేగా. మరి ఆలోచించండి, ఎవరు అసురీ పోకడలో ఉన్నారో, మనం ఎక్కడున్నామో, మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారో మీరు ఆలోచించండి. సాధకులందరి దృష్టి, ఒకవేళ గ్రంథం కొనుక్కున్నా నన్ను పొందకయే దగ్గర అండర్లైన్ చేయాలి. నన్ను పొందకయే అన్న దగ్గర మీరు అండర్లైన్ చేసుకోవాలి. మెయిన్ అక్కడే 16వ అధ్యాయం 20వ శ్లోకం ఆసురీ పోకడలు అక్కడ దాకా చెప్తూ అసలు ఆసురీ పోకడలు బయటపడడానికి వే అవుట్ చెప్పాడు. సో నన్ను అంటే కృష్ణుడా అంతర్యామియా? ఒకవేళ అంతర్యామిని పొందితే అసురుడు ఉంటాడా? ఉండడు. సింపుల్. అంతర్యామిని ఎలా పొందాలి? ఆపరేషన్ చేసి బయటికి తీసుకోవాలా, లేకపోతే జ్ఞాననేత్రాలతో దర్శించాలా? జ్ఞాననేత్రాలతో దర్శించడం అంటే ఆయన చూడటం, అమ్మాయి అన్నిట్లో నేనే కనిపిస్తున్నానంటే మరేంటి? ఎలా దర్శిస్తావు ఆయన? నువ్వు దర్శించడం అంటే ఆయన అస్తిత్వాన్ని తెలుసుకోవటం, ఆయన కన్నా మించిన అవ్యాజ్యమైన ప్రేమ అనునిత్యం నీ మీద కురిపిస్తున్నారని గుర్తెరగగలగటం, అంతకన్నా మించిన శక్తివంతమైన వాడు మరొకడు లేనే లేడని గుర్తించటం, ఏది వాంఛించినా ఆయన దగ్గర నుంచే వాంఛించటం, ఏది పొందిన హృదయంగా కృతజ్ఞతలు ఆయనకే ఇవ్వటం. కాబట్టి అలా చేస్తున్నామా చేయట్లేదు అనేది మీకు తెలుసు, మీరు చేస్తున్నారని కూడా నాకు తెలుసు. నన్ను పొందకే ప్రతి జన్మయందు ఆసురుడి యోనుల్ని పొందుచు చివరికి అంతకంటేను హీనమైన గతిని పొందుతూ అనగా ఘోరమైన నరకములు యందు పడెదరు. నరకం అనగానే మీకు ఈ పాటికి అర్థమైందా? ఇంకా ఆ పాత నరకాల్లోనే ఉన్నారా? ప్రకాశము లేని నిషీధిలో అజ్ఞానాంధకారంలోనే జీవిస్తూ ఉంటారు. సో అంతర్యామిని పొందని వాడు ఎలా అయితే జన్మజన్మకి ఆ పడిపోవటం తగ్గుతూ ఉందో మరింత ఘోరంగా పడిపోతున్నాడా? మొదటిసారి పడిపోయినప్పుడు 5 అడుగులే, రెండోసారి పడిపోయినప్పుడు 5 అడుగులు 4 అడుగులు కాదు 10 అడుగులు, మూడో జన్మలో 30 అడుగులు, నాలుగో జన్మలో ఇంక అసలు అడుగులు లేవు, ఎక్కడున్నాడో తెలియదు, లోపలికి వెళ్ళిపోయాడు. సో ఎలా అయితే మన అంతరంగంలో ఉన్న అంతర్యామిని అస్తిత్వాన్ని అర్థం చేసుకోకుండా ఆవిష్కరించుకోకపోవటం వలన అధోగతి పాలవుతున్నామో, ఎప్పుడైతే మన అంతర్యామి యొక్క అస్తిత్వాన్ని ఆవిష్కరించుకున్నామో, మన అంతర్యామి యొక్క అంతరార్థాన్ని అర్థం చేసుకోగలిగామో, మన పురోగతి కూడా అలాగే ఉంటుంది కదా. తిరోగతి ఎలా ఉంటుందో పురోగతి కూడా అలాగే ఉంటుంది. ద కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్, ద కాజ్ ఆఫ్ ఆల్ దిస్ మిస్చిఫ్ ఈజ్ దే ఆర్ అనేబుల్ టు లాంచ్ ద ట్రూ ఐ యామ్. అందుకే స్వామి వివేకానంద వేదాంత పరిభాషలో నాస్తికుడు అంటే దేవుడు లేడని చెప్పినవాడు కాదు, తన అంతరంగంలో ఉన్న అంతర్యామి యొక్క అస్తిత్వాన్ని ఇంకా గుర్తించని వాడే నాస్తికుడు అని చాలా స్పష్టంగా ఉపదేశించారు. ఆ మహనీయుడికి ఒకసారి జయధ్వానాలను తెలియజేసుకుంటూ ముందుకెళ్దాం. 16:20 క్లియర్ అయిందా? ఎస్. ఒకసారి చూడండి. ఈ ఆసురీ ప్రకృతి గల మూఢులు నన్ను పొందకయే ప్రతి జన్మనందు ఆసురీ యోనులనే పొందుచు చివరికి అంతకంటేనూ హీనమైన గతిని పొందుదురు, అనగా ఘోరమైన నరకముల్లో పడివేయుదురు. ఇక్కడ నన్ను పొందకే అనేది మొత్తానికి హృదయస్థానీయమైన అంశం. నన్ను పొందకే అంటే కృష్ణుడిని పొందకపోవటం కాదు. నన్ను పొందకే అంటే మన అంతరంగంలో ఉన్న అంతర్యామిని పొందలేకపోవటం. మరి కృష్ణుడు మీ అంతరంగంలో ఉన్న అంతర్యామి అనకుండా నన్ను అన్న పదప్రయోగం చేశారు అంటే నేను ఇప్పటికే చెప్పా, మనలో 3 వ్యవస్థలు వ్యవస్థీకృతమై ఉన్నాయని. మనలో పరమాత్మ అనే ఫ్యాకల్టీ ఉంది, ఆత్మ అనే ఫ్యాకల్టీ ఉంది, జీవాత్మ అనే ఫ్యాకల్టీ ఉంది. పరమాత్మను అభివ్యక్తీకరించడానికి మనసు బుద్ధి శరీరం ఉపయోగించుకోవచ్చు, ఆత్మను అభివ్యక్తీకరించడానికి మనసు బుద్ధి శరీరాన్ని ఉపయోగించుకోవచ్చు, జీవాత్మను అభివ్యక్తీకరించడానికి మనసు బుద్ధి శరీరాన్ని ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ప్రతి నాయకుడిగా ఉన్న అసురుడిని అభివ్యక్తీకరించుకోవడానికి కూడా ఈ మనసు బుద్ధి శరీరాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ మ్యాజిక్ ఎక్కడుందంటే నేను అన్న టర్మ్లోనే మ్యాజిక్ అంతా ఉంది. నువ్వు పరమాత్మతో లింక్ చేసుకున్నావు అనుకో, పరమాత్మ నేను అనుకున్నావు అనుకో, వెంటనే ఈ మనసు బుద్ధి శరీరం పరమాత్మ తత్వాన్ని అభివ్యక్తీకరించని ఆరంభిస్తాయి. ఆత్మతో అనుసంధానం చేసుకున్నావు అనుకో నేనుని, వెంటనే మనసు బుద్ధి శరీరం ఆత్మను అభివ్యక్తీకరించని ఆరంభిస్తాయి. ఒకవేళ జీవాత్మ నేను అనుకున్నావు అనుకో, జీవాత్మ నేనుని అభివ్యక్తీకరించని ఆరంభిస్తాయి.
సరిగ్గా అదే రీతిలో ఆచార్యులు ఆ సత్యాన్ని ఉపదేశిస్తున్న క్రమంలో ఆ క్షేత్రజ్ఞుడి స్థాయికి ఉద్ధరించుకున్న ఆ మహనీయుడు, పూర్ణాత్మ స్థితికి ఉద్ధరించుకున్న ఆ మహనీయుడు పరమాత్మ నేనుతో తన నేనుని అనుసంధానం చేసుకున్నాడు. కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్నే మనస్సు, బుద్ధి, శరీరం అభివ్యక్తీకరించడం ఆరంభిస్తుంది. సరిగ్గా ఇక్కడ క్షేత్రజ్ఞుడు క్షేత్రము ద్వారా తన అభిప్రాయాలను అభివ్యక్తీకరించడమే భగవద్గీత. క్షేత్రజ్ఞుడు క్షేత్రము ద్వారా తన అభిమతాన్ని అభివ్యక్తీకరించడమే భగవద్గీత. కాబట్టి నిస్సందేహంగా, నిస్సంకోచంగా, నిర్ద్వంద్వంగా మీరు చక్కగా పరమాత్మ అనేటప్పటికీ నా అంతర్యామి అని అనుకోండి. సో మీరు మీలో ఉన్న అంతర్యామిని ఆవిష్కరించుకోకపోవటం వల్లనే ఆసురీ వ్యవహారాలకు లోనవుతున్నారు. ఒకవేళ మీరు జీవించి ఉండంగానే అండ్ మరణాంతరం మీ అంతర్యామిని ఆవిష్కరించుకోవటం సాధ్యమని చెప్తున్నారా, సాధ్యం కాదని చెప్తున్నారా? మరి ఆలోచన ఇక్కడ ఉన్నంతసేపు నువ్వు లెక్కేసుకుని ఇలా లెక్కేసి వేలు తీసారు ఆడికి. ఇట్లా అసలు ఆడి వేలు లేకపోయినా మొండి వేలు దాంతో కూడా ప్రతి జన్మలో ఆసురీ పోకడల్లో ఆసురీ జన్మలలో పుట్టడానికి కారణం ఏంటి? నన్ను ఆవిష్కరించుకోకపోవటం, అంటే అంతర్యామిని ఆవిష్కరించుకోకపోవటం. అంతేనా? సో మెయిన్ క్రక్స్ ఆఫ్ ది టీచింగు అసురుడి దగ్గర ఉన్నాడా? అంతర్యామిని ఆవిష్కరించుకోలేకపోవటం వలన. ఇప్పుడు అసలైన దుర్మార్గుడు అసురుడా లేకపోతే జీవాత్మ అంతర్యామిని ఆవిష్కరించుకోకపోవటమా? సో జీవాత్మ ఒకవేళ తన అంతరంగంలో ఉన్న అంతర్యామిని ఆవిష్కరించుకుంటే అసురు సంహారం చేయొచ్చా, చేయకూడదా? మరి జీవాత్మ తన అంతర్యామిని మరణాంతర జీవితంలో ఆవిష్కరించుకోవటం సాధ్యమవుతుందా, అవదా? సో ఇక్కడే దేహంలో జీవిస్తూ ఉండగానే మీరు మీ అంతరంగంలో ఉన్న అంతర్యామిని ఆవిష్కరించుకోవాలి. ఇప్పుడు అంతర్యామిని ఎలా ఆవిష్కరించుకోవాలి? ఇంత మైదా పిండి, ఇంత గోధుమ పిండి, కాస్తన్ని బొగ్గులు, కాస్తన్ని నువ్వులు బాగా రుద్ది మొహాన్ని శుభ్రంగా రాసుకుని ఈ వేలుని తీసి ఈ వెనక నుంచి తెచ్చి ముక్కును పట్టుకోవాలి. ఇదొక విధానం. లేకపోతే పొద్దున్నే 4 గంటలకు వెళ్ళిపోయి 5 గంటలకు కళ్ళు మూసుకుని తర్వాత ఏదో గంజి తాగి తర్వాత మళ్ళీ ఏం మాట్లాడకుండా లాస్ట్కి బటన్ వేలు ఎరగొట్టేసుకో. వస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. మీ అంతరంగంలో అంతర్లీనంగా అంతర్యామిగా భాసిల్లుతున్న ఆ భాగవతోత్తముడిని ఆవిష్కరించుకోవటం మరణాంతర జీవితంలో సాధ్యమవుతుందా, అవదా? అవదు. అంతర్యామిని ఆవిష్కరించుకోకుండా అసుర సంహారాన్ని చేయటం సాధ్యమవుతుందా, అవదా? అవదు. సో ఇక్కడే జీవిస్తూ ఉండంగానే మీ అంతరంగంలో అంతర్లీనంగా, అంతర్నిహితంగా, అంతర్గర్భితంగా నిక్షిప్తమై ఉన్న అంతర్యామిని ఆవిష్కరించుకోవాల్సిన బాధ్యత మీకుందా లేదా? అంతర్యామిని ఆవిష్కరించుకోవటం సాధనా మార్గం ద్వారా, కర్మ మార్గం ద్వారా, అభ్యాస మార్గం ద్వారా సాధ్యమవుతుందా? కేవలం జ్ఞాన మార్గం ద్వారా, జ్ఞాననేత్రాల ద్వారానే ఆయన అస్తిత్వాన్ని దర్శించడం సాధ్యమవుతుందా లేదా? ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎంత సరైన మార్గంలో ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆసురీ ప్రకృతి గల మూఢులు నన్ను పొందకే ప్రతి జన్మనందు ఆసురీ యోనులచే పొందుచు చివరికి అంతకంటేను హీనమైన గతి పొందుచు అనగా ఘోరమైన నరకములను పొందురు. అంటే ఇంకా డిగ్రేడ్ అయిపోతూనే ఉన్నాడు, ఇంకా డిటీరియేట్ అయిపోతూనే ఉన్నాడు, ఇంకా డికే అయిపోతున్నాడు. ఈ జన్మలో 200 కోట్లు, తర్వాత జన్మలో 600 కోట్లు, తర్వాత జన్మలో 10,000 కోట్లు అలా నాశనం అయిపోతానే ఉన్నాడు. కానీ ఎక్కడ అసలు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అర్థమవదు. చాప్టర్ నెంబర్ 16 వర్స్ నెంబర్ 20 అది హృదయస్థాని, ఆ ప్రకరణానికి హృదయస్థానీయమైన శ్లోకం అనేది గుర్తుపెట్టుకోండి. 21 చెప్తే రాద్దు కానీ. ఎస్, 16వ అధ్యాయం 21వ శ్లోకం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజే. కామక్రోధ లోభములు అను ఈ మూడును నరకద్వారములు. అవి ఆత్మనాశనమునకు కారణములు, అనగా మనుజుని అధోగతి పాలు చేయునవి. కనుక ఈ మూడింటిని త్యజింపవలెను. సో నరకద్వారములు అన్నప్పుడు మీకు అర్థం అవ్వాలి, పైన విరిగాయన నరకం లేదు, ఇక్కడ ఉండగానే అసలైన నరకం ఉంది. ఈ మూడును నరకద్వారములు. ఇవి ఆత్మనాశనమునకు కారణములు,
అనగా మనుజుని అధోగతి పాలు చేయునవి. కనుక ఈ మూడింటిని త్యజింపవలెను. ఆత్మనాశనము. సో ఆత్మకు కూడా వినాశనం ఉంది. అంటే ఆధ్యాత్మిక పరిణితి పరిణామక్రమ ప్రగతి పదంలో ఆత్మ పురోగతి దిశగా వెళ్లకుండా ఆత్మ స్టేటస్కోగా ఎక్కడున్న గొంగళి పురుగు ఎక్కడున్న పురుగు అక్కడే ఉండిపోయినట్లుగా ఉంటే ఆత్మ నాశనం అయిపోయినట్టు. సో జీవనది ఎలా అయితే పొంగి ప్రవహిస్తున్నప్పుడే తన పవిత్రతని కాపాడుకుంటుందో, నది పారుతున్నప్పుడే తన పవిత్రతని కాపాడుకుంటుందో, ఎక్కడైనా నది పొంగి ప్రవహిస్తున్న నది ఎక్కడైనా ఆగిపోతే దుర్గంధభరితం అయిపోతుంది కదా, కలుషితం అయిపోతుంది కదా. అలాగే ఆత్మ ప్రతి జన్మలో ఆధ్యాత్మిక పరిణితి పరిణామక్రమ ప్రగతి పదంలో పురోగతిని పొందినప్పుడే దానికి ఒక సార్థకత ఉంటుంది. అవునా కాదా? ఆ సార్థకత ఆగిపోతూ ఉందంట. అదేంటో చూద్దాం. అదే ఆత్మనాశనం. నాశనమే లేని ఆత్మకు కూడా నాశనం చేయగలిగే సమర్థనం మనం. మామూలు వాళ్ళం కాదు. అసలు నాశనం అనే తరమే అప్లై అవ్వని ఆత్మని కూడా నాశనం చేయగలిగే అంత మామూలుడు కాదు మనోడు. చూడండి, కామ క్రోధ లోభములు 3 విలన్స్ని చూపించాడు. ఎవరెవరు? కామము, క్రోధము, లోభము. ఇవన్నీ దృక్కోణాలోచన సంవిధానంలో ఏర్పడిన అవైదికమైన అంశాల, మన దేహంలో ఏమన్నా భౌతికంగా అంతర్భాగంగా ఏర్పడిన మలినాల, అంతర్లీనంగా ఏర్పడిన మలినాల? ఆపరేషన్ చేస్తే కనిపించవుగా ఇవేమి. సో ఇవన్నీ మన దృక్కోణాలోచన సంవిధానంలో 3 మలినాలు ఏర్పడ్డాయి. అవేంటి? కామము, క్రోధము, లోభము. అవి ఎక్సర్సైజ్ చేస్తే పోతాయా, అభ్యాసం చేస్తే పోతాయా, లేకపోతే జ్ఞానం వలన పోతాయా? ఎటు చూసినా జ్ఞానమే. సో ద కాజ్ ఆఫ్ అవర్ డిటీరియేషన్, ద కాజ్ ఆఫ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఈజ్ ద ఫాల్స్ యాటిట్యూడ్. ఫాల్స్ యాటిట్యూడ్స్ ఏవేంటంటే కామము, క్రోధము, లోభము. ఈ ఫాల్స్ యాటిట్యూడ్స్ జ్ఞానం వల్లనేగా పోయేది. సో కామం అంటే చాలామంది కేవలం శరీర రసాయనిక ఉద్వేగంలోంచి పుట్టుకొచ్చే మైదనం అని అనుకుంటారు. కానీ కామం అంటే, నేను చాలాసార్లు చెప్పా, ఒక వాంఛని వాంఛించవచ్చు, ఎలాంటి వాంఛనైనా వాంఛించవచ్చు. కానీ తాను వాంఛించే వాంఛని తనలో అంతర్యామి నుంచి ఆశిస్తాడు. ఒకవేళ అంతర్యామి నుంచి ఇవ్వలేకపోయాడు అనుకోండి, అంతర్యామి ఎవరి దగ్గర నుంచి పడితే వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటాడు. ఎలాగైనా సరే తనకు ఆ పని అయిపోతే చాలు. ఎలా అయిందనేది ఇంపార్టెంట్ కాదు, నాకు ఆ పని అవ్వటం ఇంపార్టెంట్. అంతర్యామి కాకపోతే గింతర్యామి, ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి నాకు పని అయిపోవాలి. అవసరమైతే బాహ్యంలో ఉన్న దైవం దగ్గరికైనా నేను వెళ్ళిపోతా. నేను ఎవరినో ఒకళ్ళని అడుగుతాను, నాకు అది రావటం ఇంపార్టెంట్. కానీ కామం లేనివాడు తనకు అది రావాల్సింది ఇంపార్టెంటే, కానీ అది తనకి ఇతరుల దగ్గర నుంచి అక్కర్లా. తండ్రి నువ్వు ఇద్దామనుకుంటే నువ్వు ఇవ్వగలిగితే నువ్వు ఇవ్వు. నాకు కావాలి, కానీ నాకు నీ దగ్గర నుంచే కావాలి. నీ దగ్గర నుంచి కాకుండా ఇంకోళ్ళ దగ్గర నుంచి నాకు అక్కర్లేదు అన్నప్పుడు అతనికి కామం లేదు. సో కామం అంటే ఒక వాంఛ తీవ్రంగా ప్రేరేపించేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నేను పొందే తీరుతాను, అంతర్యామి నుంచి కాకపోతే ఇతర మార్గాల నుంచి అయినా సరే నేను దాన్ని పొందే తీరుతానంటే అది లస్ట్ ఫర్ డిజైర్. కామం లేనివాడు ఏం చేస్తాడు? వాడికి కోరుకుంటుంది, కామం ఉన్నవాడికి కోరుకుంటుంది. కామం ఉన్నవాడేమో నాకు అది కావాల్సిందే, ఇతరోత్తర మార్గాల ద్వారా అయినా నేను పొంది తీరాల్సిందే అంటాడు. కామం లేనివాడేమో ఎలా కోరుకుంటాడంటే ఆ కోరికని కోరుకుంటాడు, తండ్రి నుంచి మాత్రమే కోరుకుంటాడు. ఒకవేళ తండ్రి ఇచ్చినా ఇవ్వకపోయినా దాన్ని మహాప్రసాదంగానే భావిస్తాడు. ఏం కోరుకుంటున్నావు అన్నది ప్రధానం కాదు, ఎవరి దగ్గర నుంచి కోరుకుంటున్నావు అన్నది ప్రధానం. అది కామం. వీళ్ళు అన్నట్లుగా రసాయనిక ఉద్వేగం అంటే కాలగమనంలో శరీరం ఒక వయసులోకి వచ్చిన తర్వాత ఇంకేముంటుంది అక్కడ? ఎలా ఉంటుంది? అది కొన్నాళ్ళు ఉంటుంది. అది ఇట్స్ ఓన్లీ ఫిజికల్ అఫైర్. అది ఒక వయసు దాటిన తర్వాత ఉండదు. అంటే అప్పుడు వాళ్ళ ఆధ్యాత్మికంగా ఎదిగినట్ట ఏంటి? ఒక వయసులో ఉండదు, అప్పుడు వాళ్ళ ఆధ్యాత్మికంగా ఎదిగినట్ట. నీ మొత్తం లైఫ్ స్పాన్ 60 to 70 yearsలో అది ఉండేది ఒక 50 ఏళ్ళన్న కామం గురించి నేను చెప్తున్నా. అది ఒక రసాయనిక ఉద్వేగం. అది ఉండేదే కొన్ని ఒక 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 20 ఏళ్ళు. మరి ఆ 20 ఏళ్ళు తప్ప మిగతా వీళ్ళు బాగున్నట్ట? నేను చెప్తున్న పాయింట్లో పాయింట్ ఉందా? సో కామం అనుకుంటే వీళ్ళు అనుకున్న కామం కానే కాదు. అందుకనే కామి కానివాడు మోక్షకామి కూడా కాదు. కామం అంటే కోరిక. ఏ కోరిక? తీవ్రంగా కోరిక. తీవ్రమైన కోరిక అంటే ఏంటి? నా అంతర్యామి నుంచి ఒకవేళ తండ్రి ఇవ్వలేకపోతే నేను ఎవరి దగ్గర నుంచైనా కోరుకుంటా, ఎంత స్థాయికైనా దిగజారిపోతా, బయట ఏ దేవుడి నుంచైనా మొక్కుకుని నేను తెచ్చేసుకుంటా. అది కామం అనేదానికి పాయింట్ ఉందా? ఎస్. సో ఫస్ట్
కామాన్ని అధిగమించండి. ఏ వాంఛని వాంఛించినా మీ అంతర్యామి నుంచి వాంఛించండి, అంతే. క్రోధం అంటే నిన్నే చెప్పా, ఎదుటివాడు మనం ఆశించినట్లుగా వ్యవహరించకపోవటం వలన ఆసురీ దర్శకత్వంలో మన రసాయనిక ఉద్వేగాలు జరిగితే అది క్రోధం అంటారు. నేను ఆశించినట్లుగా ఎదుటివాడు వ్యవహరించకపోతే ఏంటి, నేను ఆశించినట్లుగా ఎదురువాడు వ్యవహరించలేకపోతే, నేను ఆశించినట్లుగా ఎదుటివాడు వ్యవహరించలేకపోతే అసురుడు భంగపడి, అసురుడు దర్శకత్వంలో మన రసాయనాలు ఉద్వేగానికి లోనైతే దాన్ని క్రోధము అంటారు. మరొకసారి చెప్తున్నా, మనం ఆశించినట్లుగా ఎదుటివాడు వ్యవహరించకపోతే, ఎదుటివాడు ఆశించినట్టుగా వ్యవహరించకపోవటం వలన అసురుడు మనస్సు గాయపడితే, అసురుడు యొక్క స్వభావాన్ని మన రసాయనాలు అభివ్యక్తీకరిస్తే ఆ ఉద్వేగభరితమైన అంశాన్ని, ఆ అవైదికమైన అంశాన్ని క్రోధం అంటారు. మనం ఆశిస్తామండి ఎవరినైనా. గురువు స్థానంలో ఉన్నాను కాబట్టి ఒక్కొక్కసారి నేను మీకు హితవు పలుకుతా. ఈ కుర్చీ దిగిపోతే నేను ఎందుకు చెప్తా, కానీ నేను ఉన్నదే దానికోసం కాబట్టి ఒక్కోసారి నేను ఇంటర్ఫేర్ అవుతా. మీరు ఇలాగే ఉండాలి అని ఎవరు అనుకోకూడదు. కామం అంటే ఏంటి చెప్పా, క్రోధం అంటే ఏంటి చెప్పా. లోభం అంటే మిగతా వాళ్ళందరూ పిసినిగొట్టుతాను అనుకున్నారు. నువ్వు పిసినిగొట్టేవాడికైతే ఒక రూలు, డబ్బులు ఖర్చు పెట్టేవాడికైతే ఒక రూలు. ఇలాంటి ఆధ్యాత్మికత ఏమైనా ఉంటుందండి? నువ్వు ఎంత దానం చేసావు ఏమన్నా లెక్కేస్తారా ఎవరైనా? లోభం అంటే ఇప్పటిదాకా లోభం అంటే అదే చెప్పారా? లోభం అంటే మొట్టమొదటిసారి నేను దాని అంతరార్థాన్ని ఆవిష్కరించా. లోభం అంటే జీవించినంతకాలం నీ ధనాన్ని, శక్తిని, ధారణని డబ్బు సంపాదించడం కోసం కేటాయిస్తాడు, పాత్రకు సంబంధించిన అంశాల కోసం కేటాయిస్తాడు. కానీ దాంట్లో లేశ మాత్రం కూడా ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకి ఖర్చు పెట్టడానికి ఏమాత్రం మనస్సు అంగీకరించదు. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన కోసం సమయాన్ని, ధనాన్ని, ధారణని కేటాయించలేకపోయిన వాడే అసలైన సిసలైన లోభి, పిసినిగొట్టు సచ్చినోడు. మీరేమన్నా అనుకోండి, మీ అంతర్యామి పణంగా పెట్టైనా మీరు దాన్ని పొందడానికి సిద్ధంగా ఉండటమే అసలైన కామము. క్రోధం అంటే ప్రతి ఒక్కళ్ళు నేను ఆశించినట్లుగా వ్యవహరించాలని ఆశించడం, మీరు ఆశించినట్లుగా వాళ్ళ అవతల వ్యవహరించలేకపోవటం వల్ల భంగపడిపోయి అసురుడు ప్రేరేపించినట్లుగా మీ రసాయనాలు ఉద్వేగానికి లోనవటం కామం. సో దీనికి మార్గం ఏంటి? నువ్వెలా అయితే దైవం అయ్యావో ఎదుటివాడికి కూడా అలాగే దైవం కదా. నీలో ఎలా అయితే అసురుడు ఉన్నాడో అతనిలో కూడా అలాగే అసురుడు ఉన్నాడు కదా. నువ్వు దర్శకత్వం వహించినట్లు అతను ఎందుకుంటాడు? అతనికి దర్శకత్వం వహించేవాళ్ళు సొంతగా ఉన్నారు కాబట్టి అది అర్థమైనప్పుడు నువ్వు మన ఎదుటివాడు ఎలా ఉండాలి, ఇప్పుడు మన సంస్కరణ అది ఉందా? అది. తర్వాత లోభము, పాత్ర కోసం, కుటుంబం కోసం ఎంత ధనాన్నైనా ఖర్చు పెడతారు, ఎంత దూరమైనా వెళ్తారు, ఎన్ని కష్టాలైనా పడతారు. కానీ స్వయం కోసం మీరు ఏం చేయగలుగుతారు? స్వయానికి సంబంధించిన జ్ఞానాన్ని అనుష్ఠానం చేసుకుంటే జీవాత్మ పరమాత్మ సంగమిస్తాయి కాదంటారా? ఎలా సాధ్యమవుతుంది? పరమాత్మలో జీవాత్మకు సంబంధించిన జ్ఞానం ఉన్నది, కానీ జీవాత్మలో పరమాత్మకు సంబంధించిన జ్ఞానం లుప్తం అవటం వలన జీవాత్మ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. సో ఆత్మకి సంబంధించిన జ్ఞాన సముపార్జన కోసం కేటాయించాల్సిన సమయాన్ని, ధనాన్ని కేటాయించలేకపోయే దుర్గుణాన్నే లోభము, పొసెసివ్నెస్ అంటారు. ఈ మూడు కూడా దేనికి హేతువులు అయ్యాయి? నరకద్వారములు అంటే పైన ఇక్కడే. ఇవి ఆత్మ నాశనమునికి కారణమైపోతున్నాయి. ఆత్మ ఎదుగుదల ఉండదు, అలాగే స్టాండ్ స్టిల్ పొజిషన్లో ఉంటుంది. అనగా మనుషుని అధోగతి పాలు చేయుచున్నవి కనుక ఈ మూడింటిని త్యజింపవలెను. ఎక్సర్సైజులతో అవ్వదుగా, పెరుగుతుంది ఇంకా. సో ఇది కొత్త కామం అంటే కామం పోవాలన్న కామం పోవడానికి ఎవరినైనా మొక్కుకుంటా అన్నాడు. అదే దరిద్రుడు. సో నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాం. 16:22 16వ అధ్యాయం 22వ శ్లోకం. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారైద్రిభిర్నః
ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. ఓ అర్జున, ఈ 3 నరకద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును, అందువలన పరమగతిని పొందును, అనగా సార్ ఇప్పుడు నన్నే పొందును. ఒక్కసారి తొందరగా రా చెప్తా, ఇక్కడ పాయింట్ ఉంది. యశాస్త్ర విధి మృత్యజ్ఞ వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర విధిని త్యజించి యథేచ్ఛగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు, వానికి ఇహపరలోక సుఖములు లభింపవు, పరమగతియు ప్రాప్తింపదు. తర్వాత లాస్ట్ తండి 24వ శ్లోకం అండి. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్షసి. భావం: కర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము కనుక శాస్త్రోక్త కర్మలను గురించి బాగుగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరింపము. ఈ 3 నరకద్వారముల నుండి బయటపడినవాడు శుభకర్మలనే ఆచరించును. ఏమేంటది? కామము, క్రోధము, లోభము. ఆ 3 శరీరంలో ఉన్నాయా, యాటిట్యూడ్లో ఉన్నాయా? సో ఆ యాటిట్యూడ్ ఇన్ఫ్లుయెన్స్లోంచి వచ్చే కర్మ వేరు, ఆ యాటిట్యూడ్ క్లియర్ అయిపోయిన తర్వాత వచ్చే కర్మ వేరు. అంతేనా ఆయన అన్నది? ఈ 3 నరకద్వారముల నుండి బయటపడిన వాడు శుభకర్మలనే ఆచరించును. అంటే తన దృక్కోణ ఆలోచన సంవిధానంలో ఆధ్యాత్మిక జ్ఞానజ్యోతిని ప్రదీపింపచేసుకుని కామక్రోధ లోభములనే మాశ్చర్యాలను కానీ, కామక్రోధ లోభం అనే మలినాలని కానీ అతను ఛాడన చేసుకోగలిగితే అప్పుడు అతడే శుభకర్మలు చేస్తున్నాడా? అంటే యాటిట్యూడ్లోంచి యాక్ట్ వస్తుందా, యాక్ట్లోంచి యాటిట్యూడ్ వస్తుందా? క్లియర్గా ఉంది కదా. మన యాటిట్యూడ్లోంచి, మన దృక్పథంలోంచి మనం చేసే కర్మ పుట్టుకొస్తుంది. సో యాటిట్యూడ్ ఈజ్ గివింగ్ బర్త్ టు యాక్ట్. వీళ్ళు ఏం చేస్తున్నారు? యాటిట్యూడ్ని ఏం మార్చకుండా వీళ్ళు బలవంతంగా ప్రాక్టీసెస్ చేసి యాక్ట్ని మారుస్తున్నారు. యాక్ట్ని మార్చడం వల్ల ఉపయోగం ఉందా? యాటిట్యూడ్ మార్చుకోవాలా? యాటిట్యూడ్ అభ్యాసంతో మారుతుందా, జ్ఞానంతో మారుతుందా? సో జ్ఞానము ద్వారా, సుజ్ఞానానుష్ఠానం ద్వారా, సంస్కరణ జ్యోతిని ప్రదీపింపుకోవటం ద్వారా మన అంతరంగంలో పేరుకుపోయిన 3 మలినాలను కానీ ఒకవేళ మనం ఛాళన చేసుకుంటే, కోరుకున్నది ఏదైనా నీ అంతరంగంలో నీ అంతర్యామి నుంచే కోరుకోగలిగితే, పొందింది ఏదైనా సరే ఆయనకే కృతజ్ఞతలు తెలియజేయగలిగితే, ఆయన అస్తిత్వాన్ని నువ్వు గుర్తించగలిగితే, ఆయనతో సంగమించడమే నువ్వు జీవిత ధ్యేయంగా పెట్టుకోగలిగితే, ఆయన్ని నువ్వు జ్ఞాన నేత్రాలతో దర్శించగలిగితే ఇక కామం అనే అధ్యాయం నీ జీవితంలో లేదు. రెండోది క్రోధం. అసలు నేను ఆశించినట్లుగా ఎదుటివాడు వ్యవహరించాలని అనుకునే ఒక లోపభూయిష్టమైన విధానానికి స్వస్తి పలికి ప్రేమిస్తే, ప్రేమ అంటే స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ అంటే నీ స్వేచ్ఛలో నువ్వు ఉంటూ ఎదుటి వాళ్ళని వాళ్ళ స్వేచ్ఛలో ఉండనివ్వగలిగినప్పుడు అప్పుడు నువ్వు ఆశించినట్లుగా ఎదుటివాడు ఉండాలని నువ్వు అనుకో. నీకు శిరోముండనంలో విపరీతమైన చాపల్యం ఉందనుకో, అతనికి జుట్టు పెంచుకోవటంలో చాపల్యం ఉందనుకో, నువ్వు శిరోమండనం చేర్చుకుంటావు, అతన్ని జుట్టు పెంచుకోమంటావు. కానీ నీకు శిరోమండనం ఉంది కదా అని ఊరోళ్ళందరినీ శిరోమండనం చేసుకోమని చెప్పావు. ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒక ప్రముఖ గురువు, ఆయన విదేశాలన్నీ, అంటే ఇప్పుడు లేరు, ఆయన కాలం చేశారు. ఆయన ప్రస్తుతానికి ఆయన జీవించలేరు. ఆ కృష్ణతత్వాన్ని ప్రపంచమంతా తీసుకెళ్లిన మహనీయుడు ఆయన. ప్రస్తుతానికి కాలం చేశారు. ఆయన ఎంత బాగా పెట్టారో మృత్యుకి కాలం చేయటం అనేది. ప్రస్తుతానికి కాలం చేశారు. ఆయన విదేశీయులు అడిగారు ఆయన్ని, ఫారినర్స్, ఎందుకయ్యా మమ్మల్ని అందరినీ గుండు చేయించుకోమంటున్నావు అంటే, 2 కారణాలతో గుండు చేయించుకున్నాం అంటున్నాడంట. అప్పటికి 10,000 మందిని మార్చేశాడు ఆయన. ఎటు చూసినా గుండె, జుట్టు అనేది కనిపించట్లే ఎవరికి. ఎందుకయ్యా మమ్మల్ని అందరినీ గుండు చేయించుకోమంటున్నావు, అందరినీ ఒక విలేకరు అందరినీ ఎందుకు గుండు చేస్తున్నావు అంటే 2 కారణాలు చెప్పాడు. గుండు వలన క్లీన్లీనెస్ ఉంటుంది, అంటే వంటలు వండినప్పుడు ఆ వెంట్రుకలు పట్టడం ఏం ఉండవని క్లీన్లీనెస్ ఒకటి. గుండు వలన రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన చెప్పింది, అందరూ జుట్టు పెంచుకుంటేనే అందంగా ఉంటామని చెప్తారు, గుండులో కూడా అందం ఉన్నదని నేను ప్రపంచానికి ప్రూవ్ చేయదలుచుకున్నానని చెప్పారు.
వారిని నేనేం విమర్శించట్లేదు, ఎందుకంటే ఉన్నది నేను చెప్పా. ఆయన అడిగారు విలేకరి, ఎందుకయ్యా అందరినీ గుండు చేయిస్తున్నాను? చూసారా, నువ్వు దేవుడివి కాదు, దేవుడు నీకు బయట ఎక్కడో ఉన్నాడు అనుకున్నాడు. ఎంత అజ్ఞానం చెప్పినా సరే అన్ని వేల మందిని ఆకర్షించగలిగాడు కదా. కానీ నువ్వే దైవం అని చెప్పటం ఎంత కష్టం, నువ్వు దైవం వేరని చెప్పటం ఎంత తేలిక ఒకసారి ఆలోచించుకోండి. దురదృష్టం ఏంటో చూడండి మరి. సో కామ, క్రోధం, ఈ యాటిట్యూడ్స్ అన్నీ ఎక్కడున్నాయి? యాటిట్యూడ్లో ఉన్నాయి. ఇది ఎక్సర్సైజ్ చేస్తే పోద్దా, నాలెడ్జ్తో పోతుందా? నాలెడ్జ్తో పోతుంది. ఈ 3 నరకద్వారముల నుండి బయటపడిపోయిన వాడు శుభకర్మల్ని ఆచరించును. అంటే కర్మకి యాటిట్యూడ్లోంచి యాక్ట్ వస్తుందా, యాక్ట్లోంచి యాటిట్యూడ్ వస్తుందా? సో మనం మార్చుకోవాల్సిన యాక్ట్నా, యాటిట్యూడ్నా? సింపుల్. అందువలన పరమగతిని పొందుతాడు. చూసారండి, రైట్ఫుల్ నాలెడ్జ్ 16:22లో చెప్పాడు. రైట్ఫుల్ నాలెడ్జ్, సరైన సుజ్ఞానానుష్ఠానం. ఫస్ట్ ఏంటి? సుజ్ఞానానుష్ఠానం. సుజ్ఞానానుష్ఠానం దేనికి జన్మనిస్తుంది? సరి అయిన వాంఛనీయమైన దృక్పథానికి జన్మనిస్తుంది. శ్లాఘనీయమైన దృఢమైన దృక్పథానికి జన్మనిస్తుంది. శ్లాఘనీయమైన దృక్పథం శుభకర్మలకి జన్మనిస్తాయి. శుభకర్మలు పరమాత్మతో సంగమించి మమేకమై యోగస్థితిని సంప్రాప్తించుకోవడానికి దోహదపడుతుంది. ఒక్క జ్ఞానంలో ఇవన్నీ మీకు ఎక్కడ కనిపిస్తాయి సార్? కనిపించవు. అంతర్లీనంగా జరిగే శాస్త్రచికిత్స. సో 23వ శ్లోకానికి ఉద్యమిద్దాం. 16:23 శాస్త్ర విధిని త్యజించి యథేచ్ఛగా ప్రవర్తించువాడు సిద్ధిని పొందజాలడు, వానికి ఇహపరలోక సుఖములు లభింపవు, పరమగతియు ప్రాప్తించదు. 16:24 కర్తవ్యములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము, కనుక శాస్త్రోక్త కర్మలను గురించి బాగుగా తెలుసుకుని అట్టి కర్మలను ఆచరింపము. సో శాస్త్ర విధి, శాస్త్రోక్తమైన కర్మలు. లాస్ట్కి దీనికి ఏం చేశాడు? ఇక్కడ ప్రిస్క్రిప్షన్ చెప్పారు, అక్కడ మందు చెప్పేశారు. శాస్త్ర విధి, శాస్త్రోక్త కర్మల నుంచి నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఈ చాప్టర్ 2 చాప్టర్స్, ఈ చాప్టర్లో ఎండింగ్ శ్లోకాసు, నెక్స్ట్ చాప్టర్లో స్టార్టింగ్ శ్లోకాసు. నెక్స్ట్ చాప్టర్లో శాస్త్ర విధి అంటే ఏంటి, శాస్త్రోక్తమైన కర్మ అంటే ఏంటి, శాస్త్రోక్తం అనే మొత్తం చాప్టర్ అంతా అదే. కాబట్టి నెక్స్ట్ చాప్టర్ రేపు 17th చాప్టర్లో ఇవన్నీ చెప్తాను. కాబట్టి ఇక్కడికి ప్రకరణం సఫలీకృతంగా ముగిసిపోయినట్లే. ఎందుకంటే ఆ లాస్ట్ 2 శ్లోకాలు ఒక చాప్టర్ అయిపోయింది.